రంగయ్య ఉండే, మట్ట బాలయ్య ఉండే. వ్యవసాయాలు చేస్తే భలే ఉండు, మంచిగా అనిపించు. మళ్ళీ 100 ఆవులు ఉండే. ఇప్పుడు ఒకటో 2 కొని పెట్టిన మేడం, ముందర ఒకటి ఉంది చూడండి ఆవు. అట్లా అప్పుడు వ్యవహారం బాగుండే, ఇప్పుడు బాగా తక్కువైపోయింది. పొలం ఎంత ఉండే అమ్మ? ఏ మత్తు ఉన్నది మరి పొలమా? మత్తు ఉన్నది. వ్యవసాయం బాగానే ఉంది. చేసేటోళ్ళు లేక తిప్పల. ఇప్పుడు పామాయిల్ పెట్టి మొత్తం ఎంతమంది అమ్మ? 7. మీరు చిన్ననా? 7 మరుగులు, 2 ఆడబిడ్డలు. మీరే పెద్ద? ఈ చిన్న మేమే యాక్సిడెంట్లో షిరిడీకి పోగా చచ్చిపోయింది. కొడుకు కోడలు ఇంటికి వచ్చారు. సత్యనారాయణ వ్రతం అయింది, తెల్లారి పోయినరు అంతే షిరిడీకి. పోయిన రోజు రాత్రి అక్కడ ఉన్నారు, తెల్లారి వస్తున్నారు. మాట్లాడినాం మేము, హోటల్లో ఛాయ్ తాగుతున్నాం, వదినే బయలుదేరామని చెప్పింది పాపం. కోసేపటికే ఆమె కొడుకు ఫోన్ చేసినాం, ఎందుకు చచ్చిందని ఎవరు, యాక్సిడెంట్ అయిందని ఎవరు పెట్టిండ్రు. పెడితే ఫోన్ చేసినాం మా పిల్లగానికి, ఇట్లా ఉంది అత్త, నాకేం మాట్లాడస్తలేదు, నాకు మనసున పడతలేదు, అమ్మేమైందో బాప ఏమైందో ఆ పిల్ల ఏమైందో నాకేమీ అర్థమవుతలేదు, నాకు భయం అవుతుంది అన్నాడు. నువ్వు భయపడకూడక, అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఉంచుకో జస్సేపు. మేము బయలుదేరినాం. ఇక్కడ నాందేడు ఇన్నుందా ఆడుందా పోవటానికి, మాకు అది కొత్త ప్లేసు. ఎక్కడ ఎవడేం దాన్ని పోతాడో తెలియదు. ఇక మెల్లగా పోయినాం. ఒక గుడిసెకాడ చాలా మంది ఉన్నారు ఛాయలు దాక్కుంటా. అక్కడ నిమ్మలంగా భయంగా దిగి కొంచెం ఛాయ్ తాగి పాసింగ్ చేయడానికి చుట్టూ మొగం ఉండకూడదు, ఎక్కడ పోతే చావాలి. నాకు భయమే, నాకు కొద్దిగా ముద్ర ఎక్కువ అవుతుంది. మా డ్రైవర్ ఉండే, కారు ఎంత జరుపుతా, నేను అటు ముఖం పెట్టి చూస్తా దొరసాని అన్నాడు. వాళ్ళ మంది నుంచి జరిపింది బండి. ఇక ఆ భయానికి ఎక్కడ నానుతుందో ఏమవుతుందో ఏం తెలియాలి. చేసిన అంత కార్యక్రమం పోయేవరకు ఏంది, ఆ ఊరు దగ్గరకు వచ్చే వరకు 3 సైకిల్ మోటార్ల మీద వీళ్ళేం చెప్తారు భయం. పోయి ఆపినాం. మీరు సిద్దిపేటకి వెళ్ళొస్తుర్రా, ఆమె ఎక్కడుండేది చచ్చిపోయిన ఆమెదే ఊరు అంటే కామారెడ్డి అని అంటే కరెక్టే అని పాపం అక్కడ దాకా దొరకం. ఏముందమ్మా వాళ్ళ హాస్పిటల్లో వండబెట్టారు, కింద నెత్తురు కాస్తుంది. రామచక్కదనం ఉండే పొల్ల. అయ్యా చూడవశం కాలే, నాకు కూడా చూడవశం కాలే. అంత ఘోరంగా ఇట్లా వేయింది మొత్తం, ఇట్లా నుంచి ఇట్లా వేయింది మొత్తం. ఈ ఒక్క పక్క ఉంది ఇక్కడ అంతే, ఇంతే. మారు కోటాయన పట్టుకుపోయిన తీసి పెట్టించి ఆయన ఎట్లుందని అన్నా మరి ఏం సంగతి అంటే ప్యాక్ అవుతుంది బాబు నీలక్క అన్నాడు. ఏం ప్యాక్ అయినా ఏం ముత్తంత మనకు కనపడ్డా పెయ్యి ఒళ్ళు అది బయట పెట్టండి, మొక్కే కానీ ఏదన్నా కానీ నా బిడ్డ అని గుర్తుపట్టేట్టు ఉంటుంది. నువ్వు మొత్తం ప్యాక్ చేసి బొమ్మ లెక్క తెచ్చి మనం తెచ్చే పీనుగు ఎవరిదో కాలబెట్టేదేమో, తర్వాత బాధ అవుతుంది. ఓ శవం గట్లే అయిందట. అయితే వద్దని ఇద్దరితో ముఖం మొక్కుకుండా మీరు ముక్కుని చూసుకుంటారు. కారుకు ఏం యాక్సిడెంట్ అయిందమ్మా? లారా కారుకి ఏం గుద్దింది? కారుకు ఏంటైంది? అది పెద్దది సామాన్య బండ్లు ఉంటాయి చూడు, ట్రక్, ఫ్రిడ్జ్లు, ట్రక్లు అవన్నీ ఉంటాయి, కార్లు వేసుకు అవి ఇట్లా పెద్దగా ఎత్తుంటుంది. ఇది కార్ చిన్నది కదా, కంటైనర్. ఈ టాప్ ఎగిరిపోయిందట కార్ది. ఎగిరిపోయి ఈ మీద ఇట్ల నుంచి మొత్తం ఆ 3 పిల్లలు ఎక్కడెక్కడ పడ్డారట. వాళ్ళకు బాగా తెప్పట్లేదు, వాళ్ళు 3 బతికిండ్రు. అప్పుడే వెనక ముందైండ్రు హోటల్లో తాగినాక. వీడ కూర్చొని ఉన్న ప్లేస్లో కూర్చోక ఓడి ముందరికి ఓడిపోతాయి. కొడుకు కోడలు వెనక కూర్చున్నారు, ఈమె నడుము ఇట్లా కూర్చుందో ఏమో. ఏ మొగడు అనేటోడు ముందర కూర్చున్నాడు. బాగా ప్రమాదం, మనసులం కాలే. మా మరుగులు అమెరికా నుంచి వచ్చేదాకా 4 రోజులు
జాతర మళ్ళీ ఈ మొక్కతే కదా ఆడపడుచు, ఈ మొక్కతే అయ్యేసరికి బాగా ఒక్క ఆడపడుచు ఒక్కతేనా? ఒక్కటి ఇద్దరు ఇద్దరా? నలుగురానికి ఒక్కటి నలుగురానికి ఒక్కటి అట్లా. ఈమె లాస్ట్ పిల్ల. నా పెళ్ళప్పుడు 4 ఏళ్ళ పిల్ల. ఈ చనువు ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అన్ని ఎక్కువనే, గర్వం ఎక్కువనే, అంత ఎక్కువనే. అన్నదమ్ములకు కూడా ప్రేమనే అంత. కానీ పోయిన దాని వరకు పిచ్చి పిచ్చి అయిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ అవుతారు. వచ్చేసి ఇక్కడికి వెళ్ళి అందరు వచ్చారు అన్నదమ్ములు. పోయితారు కోడళ్ళు వచ్చేసి అట్లా. ఆమె ఆ పెద్ద ఆమె సెకండ్ నా వెనక ఆమె ఇక్కడ ఉంది.